కవిత గారిని ఆ మాట అనే ముందు కేసీఆర్ గారిని కోటర రాజా అందామా? మరి కేసీఆర్ గారిని కోటర రాజా 90 ml రాజా అందామా? మరి లేకపోతే కేటీఆర్ని ట్విట్టర్ టిల్లు ఇట్లా అందామా? ఒక మహిళను పట్టుకోనంత కుసంస్కారంగా నువ్వు మాట్లాడినప్పుడు నీ ఇంట్లో ఉన్న అమ్మకు, అక్కకు, భార్యకు నువ్వేం విలువ ఇస్తావా? ఇక మనం అసలు తప్పులే చేయమా? ఒక్క పొరపాటు కూడా చేయమా? ఆమె ఏం తప్పు చేసింది? ఆ కేసులో కేసీఆర్, కేటీఆరే ఇరికించవచ్చు ఉండొచ్చు కదా. కవిత గారు పార్టీలో స్ట్రాంగ్ కావద్దా అంటే ఏదో ఒక కేసులో ఇరికియాలి. ఆ క్రమంలో కవిత గారిని ఇరికించవచ్చు ఉండొచ్చు కదా. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయమని ప్రధానమంత్రి దగ్గరికి పోయి ప్రధానమంత్రికి దండం పెట్టి ప్రధానమంత్రి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ గారు మరి కవిత గారి కేసు విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం చేసిండు? నిజంగా కవిత గారు ఆ కేసులో ఉన్నారా? కవిత గారు తీసుకొచ్చిన పాలసీ అది? ఒకసారి ఆలోచించండి. చాలా నిజాలు ఉంటాయి, చాలా కోణాలు ఉంటాయి. కవిత గారు తీసుకొచ్చిన పాలసీ కాదు, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ. కవిత గారు డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ కాలేదు. కవిత గారు ఆ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కవిత గారు A1 కాదు అందులో. మీరు ఏం ఆలోచిస్తాను? ఒక కవిత గారిని నిందించాలి, కవిత గారి మీద దుమ్మెత్తిపోయాలి. గత ప్రభుత్వంలో కవిత గారు కేబినెట్లో లేరు. గత ప్రభుత్వంలో కవిత గారు డైరెక్ట్గా ఎందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. మన ఇంట్లో మన అమ్మే ఇవాళ పొద్దున ఏం కూర చేస్తుందో చెప్పకుండా చేస్తుంది, మనమే అలుగుతాం గులుగుతాం. అటువంటిది ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్పి చేస్తాడా? ఖచ్చితంగా కవిత గారిని కుట్రపూరితంగా కేసులో ఇరికిచ్చింది 100కు 100% కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. 100కు 100% ఇది మీకు ఏదో ఒక రోజు తెలిస్తే చూడు.